ఏలూరు జిల్లా చింతలపూడి సీఐ ఆఫీసును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి వేగవంతంగా పోలీస్ స్టేషన్లో తనిఖీ చేశామన్నారు. ఇక చింతలపూడిలో మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ లేవని తెలిపారు. ఇక జనరల్ క్రైమ్స్పై ఇన్వెస్టిగేషన్లో బాగా చేస్తున్నారని చింతలపూడి పోలీసుల్ని అభినందించారు. విస్తృతంగా టెక్నాలజీని అనుసంధానం చేసి కేసుల ఇన్వెస్టిగేషన్లో ఏలూరు జిల్లా ఎస్పీ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. సర్కిల్ ఆఫీసు మరియు లక్కవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. బేసిక్ గా ఇక్కడ ఏమి లాట్ ఆర్డర్ ఇష్యూస్, మేజర్ లాట్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. మామూలు జనరల్ క్రైమ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని మర్డర్స్ అవి జరుగుతున్నాయి. అది కూడా ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు. ఈ మధ్య కూడా ఒకటి మర్డర్ కేసులో లైఫ్ కన్విక్షన్ తీసుకొని వచ్చారు ఇక్కడ. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి కేసెస్ ఎక్కువ, అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, అంటే ఎక్కువ విట్నెస్ లేకుండా ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న అక్రమ సంబంధాల వల్ల కానీ అటువంటి మర్డర్స్ ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేసి, టెక్నికల్ ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే భవిష్యత్తులో శిక్షలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఎస్పీ గారు బాగా అమలు చేస్తున్నారు. అంటే విట్నెస్ని ఇటువంటి కేసుల్లో, అంటే ఏ కేసుల్లో అయితే విట్నెస్లు బాగా చెప్తారో ముందే వాళ్ళని పిలిచి విట్నెస్ కి బ్రీఫ్ చేసి ఈపీ గారితో మాట్లాడి కోర్టులో కూడా ఉన్న సాక్ష్యాలు కరెక్ట్ గా ప్రవేశపెట్టడం వల్ల శిక్షలు బాగా పడుతున్నాయి. నిన్న కూడా చూస్తే మీరు ఒక 10 ఏళ్ల బాలికని ఏలూరులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎదురుగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లోకి ఆడుకోవడానికి పిలిచి ఆ అమ్మాయిని వాడు ఆ డాక్టర్ సెక్సువల్ గా అసాల్ట్ చేశాడు. ఆ కేసులో కూడా నిన్న 20 సంవత్సరాలు శిక్ష ఏలూరులో పోక్సో జడ్జి గారు శిక్ష విధించారు. సో ఇట్లా కోర్ట్ మానిటరింగ్ స్ట్రెంథెన్ చేసి ఇటువంటి కేసెస్ అన్నిటినీ, ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు జరిగే నేరాలని, చిన్నపిల్లల మీద జరిగే నేరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షలు పడేటట్టుగా జిల్లాలో తర్వాత రేంజ్లో కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది.